అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వెనకబడినటువంటి జిల్లాలకు ప్రాతిపదికన చూసుకుంటే, ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లా ఒకటే. అయితే విజయనగరం జిల్లాకు ప్రత్యేకించి కేటాయింపులు ఏమైనా జరిగాయా, అయితే యథావిధంగా ఉన్నాయా? అయితే నేను జరిగిన బడ్జెట్ పైన అయితే మాత్రం ఈరోజు విజయనగరం జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు, అసలు బడ్జెట్ ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనే కోణంలో అయితే మాత్రం మనం వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, నేను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మన జిల్లాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏంటి ఇదంతా? నమస్కారం అండి ఆర్టీవీ వారికి. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అసెంబ్లీ సాక్షిగా అయితే అంతా కూడా గారడీ అంకెలతోటే చూపించారు తప్పించి, ఈ రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ స్పష్టంగా మేము ఇది చేస్తున్నామని ఎక్కడ కూడా బడ్జెట్లోని చూపించలేదు. ఎన్నికల సందర్భంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అసలు చేయవలసినటువంటివి కనీసం 145 వరకు కూడా ఎన్నికల్లోని ప్రతి నియోజకవర్గంలోని ఇచ్చి ఉన్నారు. అది కాకుండా సూపర్ 6 అనేటటువంటి హామీలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ సుమారుగా 9 నెలలు అవుతుంది. 9 నెలలు గడిచిన తర్వాత కూడా ఈ బడ్జెట్లోని ప్రజలందరూ కూడా బాగా ఆశించారు, ఖచ్చితంగా ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఇస్తారు అనేసి. అమ్మకు వందనం అని కానీ, మరి నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు కానీ, ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ప్రతి నెల కూడా అకౌంట్లో వేస్తామని చెప్పడం కానీ, బీసీలకి అందరికీ కూడా మరి 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి మాటల గారడీతోటే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా విజయనగరం జిల్లాకు వస్తే, విజయనగరం జిల్లాలో అనేక రకాలైనటువంటి హామీలు ఎన్నికల సందర్భంగా గుప్పించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ ఈ వెనుకబడినటువంటి జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇవ్వాలనిసని ఇస్తారనిసని కూడా చూడడం జరిగింది. ఉత్తరాంధ్ర వరకు అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి అన్యాయమే జరిగింది. గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాంధ్రని బ్యాక్వర్డ్ ఏరియాని బాగా డెవలప్ చేయాలి, ఇక్కడ రాజధాని కావాలి అని చెప్పి రాజధాని ఇస్తే వీళ్ళందరూ కూడా బాగుపడతారనేటటువంటి ఆలోచనతో ఆయన రాజధాని ఇస్తానని అంటే, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆయన మాటల్ని మరి విశ్వాసంలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు మాటల గారిడీలో పడి ఆ రోజు మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించడం జరిగింది. కానీ కనీసం అది దృష్టిలో పెట్టుకొని అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మరి రాజధాని ఇస్తానని చెప్పారు. కాబట్టి ఈ బడ్జెట్లోనైనా సరే కనీసం మనం రాజధాని ఇవ్వకపోయినా సరే ఆ 3 జిల్లాల్లో వెనకబడినటువంటి జిల్లాలన్నిటికీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసి రోడ్లు కానీ, ఇరిగేషన్ సైడ్ కానీ, అలాగే ఇప్పుడు హౌసింగ్ సైడ్ కానీ అనేక రకాలైనటువంటి మౌలిక వసతులు ఇంకా ఈ విజయనగరం జిల్లా కూడా రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది తప్పించి, ఈ బడ్జెట్లోని మాత్రం ఎక్కడ కూడా ఒక మహిళలకు కానీ, పౌరులకు కానీ, ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఎక్కిస్తామని చెప్పారు. ఆయన ఆ మాటల గారడీలోని ఎలాగైతే కనిపించిందో ఎలక్షన్ టైంలోని, ఇప్పుడు కూడా నిన్న ప్రవేశపెట్టినటువంటిది బాహుబలి బడ్జెట్. అంటే బాహుబలి బడ్జెట్లోని మరి ఏ విధంగా మరి ఆ ఆర్థిక శాఖ మంత్రి అంటున్నారో తెలియదు. బాహుబలి అంటే ఏమిటో అర్థం కాలేనటువంటి పరిస్థితిలోనే ఆయన మాట్లాడారు. అంటే ఏమిటంటే చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలని చెప్పి బాహుబలి బడ్జెట్ అని అన్నారు. బాహుబలి బడ్జెట్లోని ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఏంటున్నాయి? ఏమీ లేవు. సంపద సృష్టిస్తానని అన్నారు. ఎక్కడ సంపద సృష్టించారు? సుమారుగా 135,000 కోట్ల రూపాయలు ఈ 9 నెలల్లోనే తీసుకొచ్చారు. అంటే అప్పులు చేయడమే సంపద అనేసని ఆ రోజు మాటల్లోని సంపద సృష్టిస్తామనంటే ప్రజలు అర్థం చేసుకోలేనిపోయినట్టు పరిస్థితి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా చూస్తే సంక్షేమ కార్యక్రమం రాలేదు. చిన్న చిట్కా వ్యాపారస్తులందరూ కూడా బాగా నలిగిపోతున్నారు. ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్ లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు క్యాలెండర్ రూపం చేసి ప్రతి ఒక్కరికి కూడా రూపాయి అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. కానీ ఈరోజు ఎక్కడా కూడా అది కనిపించలేదు. బడ్జెట్లోనే కనిపించలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే ఈ రైతాంగాన్ని ఆదుకుంటుందని అంటే అది కూడా జరగట్లేదు. ఇంత ఘోరమైనటువంటి వైఫల్యం, ఇంత ఘోరమైనటువంటి బడ్జెట్ ఇది మేము మొదటిసారి చూడడం. గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని
చక్కగా సంక్షేమ కార్యక్రమాలతో సహా పేదవాడికి వెన్నంటూ నడిపించు ఈరోజు వాళ్ళందరినీ కూడా లక్షాధికారులు చేస్తే ఈరోజు అప్పుల పాలైపోయి ఈరోజు ఫైనాన్సర్స్ అందరూ కూడా మళ్ళీ గ్రామాల్లోని బ్యాగులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. 4 రూపాయల వడ్డీలకి 3 రూపాయల వడ్డీలకి మేము ఇస్తామని. దానికి కారణం ఎందుకు వచ్చింది అని అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల్ని ఆదుకోకపోవడం వల్ల సంక్షేమం అనేది పూర్తిగా మరి హరించారు. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు, ప్రజలను హరించే ప్రభుత్వం అనేసి నేను మనం చేస్తాను. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం బాహుబలి బడ్జెట్ని ఈ బడ్జెట్ని చాలా ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ బడ్జెట్ ప్రజలు అందరికీ అనుకూలంగా ఉందా? పర్టికులర్గా చూసుకుంటే మన విజయనగరానికి ఎటువంటి ఉపయోగపడుతుంది ఇది? సో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పెట్టినటువంటిది పూర్తి బడ్జెట్ ఇది. కానీ ఈ పూర్తి బడ్జెట్ మనం ప్రజల యొక్క పూర్తి ఆకాంక్షలు నెరవేరుస్తుందని చాలామంది భావించారు. స్థిరమైన ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చిందని. కానీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పూర్తి బడ్జెట్ చూస్తే ఇది అంకెల గారడీ బడ్జెట్. నిజంగా మీరు అన్నట్లు అదేదో పెద్ద బాహుబలి బడ్జెట్ కాదు, అలాగని పెద్దపీట వేసినటువంటి బడ్జెట్ కూడా కాదు. కారణం ఏంటంటే ఎందుకు దీన్ని పెద్ద బడ్జెట్ అంటున్నారంటే ఇంతకాలము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలన్నీ చూసుకుంటే 2 లక్షలు దాటి ఎప్పుడు బడ్జెట్ దాటలేదు. ఈసారి బడ్జెట్ అంచనాలు 3,22,000 కోట్ల దగ్గర బడ్జెట్ పెట్టారు కాబట్టి 3 లక్షల కోట్లు దాటింది కాబట్టి ఇది భారీ బడ్జెట్ అంటున్నారు. ఇది భారీ బడ్జెట్ అంచనాలు మాత్రమే. ఈ భారీ బడ్జెట్ అంచనాలో మనం గమనిస్తే వెల్ఫేర్కి ఏమి ఇచ్చారని మనం పరిశీలన చేసుకుంటే నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారము టోటల్ బడ్జెట్లో అసలు డెవలప్మెంట్ బడ్జెట్ అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. నిన్న మాట్లాడినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేదా ప్రభుత్వం విడుదల చేసినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్లో కానీ స్కీమ్ బడ్జెట్ని కానీ లేదా డెవలప్మెంట్ బడ్జెట్ కానీ ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. సో టోటల్ బడ్జెట్ అనేది అన్ని రంగాలతో పాటు ఇదిగో జీతాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అందులో ఉంటాయి. కానీ డెవలప్మెంట్కి ఎంత ఇచ్చారు అనేది బడ్జెట్ డాక్యుమెంట్లో చెప్పకపోవడం అనేది బాధాకరమైన విషయం. మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మనం గమనిస్తే గతంలో మన ప్రభుత్వాల బడ్జెట్ చూస్తే డెవలప్మెంట్ బడ్జెట్కి ఎంత కేటాయించామని చెప్పన్నారు. ఇందులో డెవలప్మెంట్ బడ్జెట్కి ఎంత ఇచ్చారో ఒక ముద్దగా ఒక అంకెగా ఎక్కడ చెప్పలేదు. రెండవ అంశం ఏంటంటే ఇచ్చినటువంటి బడ్జెట్ కూడా చూస్తే 2047వ సంవత్సరానికి మేము స్వర్ణాంధ్రప్రదేశ్ని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ బడ్జెట్లో భాగంగా ఒక 10 మూల సూత్రాలు మేము తీసుకున్నాం. ఈ 10 మూల సూత్రాలకు మేము డబ్బులు కేటాయిస్తున్నామని అన్నారు. నిజంగా ఈ డబ్బులు కేటాయింపును మనం లోతుల్లోకి పరిశీలన చేస్తే ఎక్కడ కూడా ప్రజలకు కానీ, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగానికి కానీ, కార్మికులకు కానీ, సామాన్య ప్రజానికి కానీ అలాగే మహిళలకు కానీ, దళిత ఆదివాసీలకు కానీ ఈ సెక్టార్ అంతా గమనిస్తే ఎవరికి కూడా పరిపూర్ణంగా డబ్బులు కేటాయించడం మనకు కనిపించట్లేదు. ఇది లెక్కలకు మాత్రమే కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ప్రభుత్వం చెప్తూ ఉంది మేము దీపం పథకం కింద మహిళలందరికీ 3 సిలిండర్లు ఇస్తామని అన్నారు. మరి మహిళలందరికీ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దీనికి ఎంత కేటాయించిందంటే 2,601 కోటి రూపాయలు. లబ్ధిదారులు ఎంతమంది మనం గమనిస్తే ఈ లబ్ధిదారులు మనం చూసుకుంటే 90,10,000 మంది పైన లబ్ధిదారులు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఈ 2 కోట్ల బడ్జెట్ని ఎలా సర్దు పెడతారు అంటే బడ్జెట్లో లెక్క చూపించారు కానీ తగినంత బడ్జెట్ ఇక్కడ మనకు కనిపించడం లేదు. తల్లికి వందనం అని తీసుకొచ్చారు. పేద ప్రజల్ని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల్ని లోపలికి చదువు కొనసాగించడానికి ఒక ప్రక్రియకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ బడ్జెట్ మనం చూసినట్లయితే సుమారు మనకి లబ్ధిదారులే 87.42 అంటే 87,42,000 మంది పైచులకి విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలంటే సుమారు కావలసినటువంటి బడ్జెట్ 13,113 కోట్లు కావాలి. కానీ ఈ ప్రభుత్వం కేటాయించింది మాత్రము 9,407 కోట్లు. అంటే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో స్కీము మంచిది కానీ కేటాయింపులు నిల్. స్కీమ్ ఏమో చాలా గొప్పది కానీ కేటాయింపులు వాటికి ఇచ్చిన నిధులు మాత్రం నిల్లు. మరి దీనివల్ల ఏం అభివృద్ధి సాధిస్తాం మనం అనేది మనం గమనిస్తే చాలా ఘోరమైన అభివృద్ధి. సరే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ద్రవ్య లోటు ఉంది, అసలు రెవెన్యూ లోటు ఉంది. రెవెన్యూ లోటును భర్తీ చేయకుండానే రెవెన్యూ లోటు సుమారు 39,000 కోట్లు చూపిస్తున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎవరి మీద అంటే భవిష్యత్తులో ప్రజానైక్యం మీద భారాలు పడే ప్రమాదం ఉంది, ప్రజల మీద పన్నులు మోపే పెద్ద ప్రమాదం ఉంది. అమరావతి కోసం అని అన్నారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అమరావతికి 6,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. ఎక్కడ కూడా నిధులు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేదు. ప్రజల నుంచి సేకరిస్తామంటున్నారు. అంటే ప్రజల నుంచి ఎలా సేకరిస్తారు
అంటే ప్రజల మీద పన్ను వేస్తారా, లేదా ప్రజల దగ్గర నుంచి చందాల వసూలు చేస్తారా? సో ఇక్కడ గ్యాప్ వైబిలిటీ అని చెప్తున్నారు. గ్యాప్ వైబిలిటీ కింద 2000 కోట్ల బడ్జెట్ అని అన్నారు. అసలు ఏమిటి గ్యాప్ వైబిలిటీ అంటే ఎక్కడి నుంచి తీసుకుని వస్తారంటే, ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా పారిశ్రామిక విధానం కూడా ఇందులో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైతాంగానికి మద్దతు ధర కోసం ఏమైనా మాట్లాడారంటే, రైతాంగంకి సంబంధించిన మద్దతు ధర కోసం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. మరి చేయకుండా రైతాంగానికి ఎలా ఉపయోగపడుతుంది? వ్యవసాయ రంగానికి అత్యధికమైన బడ్జెట్ కేటాయించమన్నారు, చాలా సంతోషం. అసలు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయించడం అంటే, ఎస్పెషల్లీ వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతాంగానికి ఆకాంక్షలు ఇందులో నెరవేర్చబడలేదు. సుజల స్రవంతికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన లేదు. మన విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి తారక రామసాగర్ ప్రాంతానికి ప్రస్తావన లేదు. ఉన్నత విద్యకి ఏమైనా నిధులు కేటాయించడం లెక్కేసుకుంటే, ఉన్నత విద్య మన విజయనగరం జిల్లా మొత్తం మీద వెతికితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. విజయనగరం పట్టణంలో డిగ్రీ కాలేజీ కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు లేదు. ఈరోజు మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి ఈ మెగా బడ్జెట్లో మరి ప్రభుత్వం చెప్పింది మేము సూపర్ 6 అని అన్నారు. మరి సూపర్ 6లో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ఈ రోజుకి ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగులకు ఇవ్వాల్సిన అలవెన్స్ సంబంధించిన ఎక్కడ ప్రస్తావన చేయలేదు. మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు ఎక్కడ ప్రస్తావన లేదు. మరి ఎక్కడి నుంచి బడ్జెట్ కేటాయిస్తారు అంటే, వీటిని అమలు చేస్తారా అమలు చేయరా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బడ్జెట్ మనం గమనిస్తే ఇది పూర్తిగా రైతాంగానికి, కార్మిక వర్గానికి. ఇప్పటికే విజయనగరము, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక పరిశ్రమలు మూతవేశారు. మూతవేసిన పరిశ్రమల కోసం పునరుద్ధరించే ప్రక్రియ కానీ, లేదా ఇండస్ట్రీస్కి సహాయ సహకారాలు కానీ ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన తీసుకుని రాలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మిక వర్గానికి కానీ, ప్రజానీకానికి కానీ, మహిళా విభాగానికి కానీ, రైతాంగానికి కానీ ఎక్కడ కూడా ఉపయోగపడినట్లు మనకు కనిపించట్లేదు. కాబట్టి ప్రభుత్వం రేపు జరగబోతున్నటువంటి బడ్జెట్ చర్చల్లో ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ని మళ్ళీ తయారు చేయాల్సిన అవసరం ఉంది. రివైజ్డ్ బడ్జెట్ అంచనా మాత్రమే పాలకపక్షం కానీ, ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు కానీ, లేదా మిగతా ప్రజా సంఘాలని, మేధావులు కానీ ప్రభుత్వాన్ని కదిలించాలి. బడ్జెట్ ఎస్టిమేషన్స్ మాత్రం కాకుండా రివైజ్డ్ బడ్జెట్లోనికి మనం తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. వీటిని సవరించాలి. వీటన్నిటికంటే ఎస్సీలకు డబ్బులు పెంచామంటున్నారు, 20,000 కోట్లు మేము పెంచామంటున్నారు. అసలు వాస్తవానికి గత ప్రభుత్వం గత బడ్జెట్లో ఇచ్చినటువంటిది 18,500 కోట్లు. అంటే ఈసారి 20,000 పెంచడం అంటే సుమారు నామమాత్రంగా 1,500 కోట్లు పెంచారే తప్ప అదనంగా పెంచిందేమీ లేదు. కాబట్టి ప్రభుత్వం పరిశీలించాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేటట్లు స్వర్ణాంధ్రప్రదేశ్లో హ్యాపీనెస్ ఇండెక్స్ను పరిగణలోకి తీసుకొని ఆనందంతో ఉండేటట్లు, జీవన భద్రత కలిగేటట్లు బడ్జెట్ ఉండాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, రైట్. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ కేటాయింపులు అయితే మాత్రం సరిగ్గా జరగలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకుంటే స్కీములు చూసుకుంటే వెలగా ఉన్నాయి, దానికి సంబంధించిన నిధులు చూసుకుంటే అసలు ఏమీ లేవని కూడా మరొకవైతే వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన ప్రత్యేకంగా ఎటువంటి బడ్జెట్ కూడా కేటాయించలేదు. కేటాయించినటువంటి బడ్జెట్లు కూడా తూతు మంత్రంగా ఉన్నాయంటూ కూడా ఈరోజు ఉన్నటువంటి విజయనగరం వాసులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.